Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఆగు రాజేశ్వరి. నా ప్రశ్నలకి సమాధానం చెబితేనే ఈ రోజు వాడు అన్నం తినాలి. ఎలా కనపడుతున్నాను మీకు? 10 ఏళ్ల పసిబిడ్డలాగానా? గిరి, నువ్వు ఆగమ్మా. ఆయన బెత్తం పట్టుకుంటే చేయి చాపడానికి, గడియారం పెట్టి నిమిషాలు లెక్క పెడితే ముద్దలు మింగడానికి నేను ఇంకా పసిబిడ్డను కాదు. అదే అదే అలా అడ్డంగా మాట్లాడితేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. మీరు లేకుండా 14 ఏళ్లు బతికాం, అది మర్చిపోకండి. ఏంట్రా నీ ఆవేశం? జనాన్ని పోగేసుకెళ్ళి అరుంధతి ఫెర్టిలైజర్స్ ని ఎందుకు తగలబెట్టావరా? పాపారావుని తగలబెట్టడం బాగోదు గనుక. చూసావా, చిన్నప్పుడు కత్తి దొరుకుంటే చంపేసేవాణ్ణన్నాడు. ఇప్పుడు తగలబెట్టడం బాగోదు గనక వదిలేశానంటున్నాడు. వీడిలో మనిషి కాదు, హంతకుడున్నాడు. తప్పు చేసిన వాడిని చంపిన రాముణ్ణి, కృష్ణుణ్ణి దేవుళ్ళగా ఈ దేశంలో కొలుస్తున్నప్పుడు, తప్పు చేసిన వాడిని వర్గశత్రువుగా నరికేస్తున్న తీవ్రవాదులతో ప్రభుత్వం సంధి సంభాషణలు చేస్తున్నప్పుడు, ఒక రైతు కుటుంబం చావుకి కారణమైన పాపారావు మీద నేను తిరగబడితే తప్ప? నువ్వెవడివిరా తిరగబడ్డానికి? పోలీసువా? ఆ పోలీసులే మాకు రక్షణ కల్పించండి బాబోయ్ అని రోడ్డు మీద ఊరేగింపులు చేస్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు నీ టైం బాగుండి నేరం మేమే చేశామని జనం ఒప్పుకున్నారు గనక నువ్వు తప్పించుకున్నావు. లేకపోతే ఈ పాటికి ఇక్కడ కాదు, కట్టకటాల వెనకుండేవాడి. బాగా గుర్తు చేశారు. అసలు ఈ ఇంటికంటే నాకు జైలే బెటరు. ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా, గట్టి తింటున్న పశువును కూడా మనిషి అదిలించాడు. అటువంటిది అన్నం తింటున్న నన్ను? గిరి, గిరి, నన్ను ప్రేమించడం మానేయండి, ఊరుకుంటా. ద్వేషిస్తే సహించండి. గిరి, వాడిలా అయిపోయాడేంటి? వాడన్న మాటలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి, మీకే తెలుస్తుంది. రే కోటిగా, ఆ తగలబెట్టిన వాడి పేరేమిటి? ఆడి పేరు గిరి నాన్న. మన బ్యాంక్ చైర్మన్ ఎన్కౌంటర్ లో చంపాడే ఏసీపీ రంజిత్ కుమార్, వాడి తమ్ముడీడు. థ్యాంక్ యూ. ఏమండి, మన రంజిత్ అండి. మనం డబ్బు డిపాజిట్ చేసుకున్న బ్యాంకు బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. మన బతుకులు వీధన పడితే మన గోడు వినిపించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ చైర్మన్ అక్రమంగా దాచుకున్న లంచం డబ్బుని మనందరికీ సమానంగా పంచిచ్చిన ఆఫీసరు శ్రీ రంజిత్ కుమార్ గారు. ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రంజిత్ కుమార్ గారి లాగా అందరూ తమ బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వహిస్తే మన దేశం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తుంది. జీతాలు తీసుకోవటమే మన డ్యూటీ అనుకునే వాళ్ళు కోకలుగా ఉన్న ఈ రోజుల్లో మన డ్యూటీని సక్రమంగా నిర్వహించిన నిజమైన ఆఫీసరు మన రంజిత్ కుమార్ గారు. ఆయన చేసిన ఈ సహాయం అంధకారంలో ఉన్న ఎన్నో కుటుంబాల్లో వెలుగుని. ఇప్పుడు వాలంటీర్ స్వాతి మాట్లాడతారు. మామూలుగా ప్రజల కోసం రిస్క్ చేసిన ఆఫీసర్స్ ని ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తుంది. కానీ ఇప్పుడు వేరేలా సత్కరించడం జరిగింది. ప్రమోషన్ తో కాదు, ట్రాన్స్ఫర్ తో. బట్ ఈ నగర ప్రజలు మాత్రం ఏసీపీ గారిని ఈ మెడల్ తో సత్కరిస్తున్నారు. ఇది గవర్నర్ గారి మెడల్ కన్నా, ప్రెసిడెంట్ మెడల్ కన్నా గొప్పదని నా ఉద్దేశం. ఏమండి, మీది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? అది లేదు రాజేశ్వరి. ఏమైందండి? పోయింది, పోగొట్టుకున్నాను. అదేమిటండి, అంత విలువైన మెడలు? పోయిందని చెప్తున్నాను కదా, విసిగించకు. ఇదిగో. ఏంటి బావా, నీ వెండి కప్పులన్నీ కరిగిస్తున్నావు? నా కాళ్ళకి వెండి పట్టీలు చేస్తున్నావా? కాదు. మరి దేనికోసం?
మీ ప్రెసిడెంట్ మెడల్ పోలేదండి. అదిగో అక్కడే ఉంది చూడండి. అది నాది కాదు రాజేశ్వరి. నువ్వే చేయించానని చెప్పు. వెళ్ళు. నా కప్పులను కరిగించి నేనే చేయించానన్నా. Mr. Chakravarti, surrender all your medals, including the President's Gallantry Award. Including the President's Gallantry Award. గిరి, మీ నాన్నగారి మెడలో ఈ మెడలు వేసే రోజు రావాలంటే ముందు నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏంటి బావా, ఆ, నువ్వు ఈ టిఫిన్ సెంటర్ కంటే బట్టల షాప్ పెట్టుంటే బాగుండేది. ఏ బట్టల షాప్ అయితే రోజుకో చీర కట్టుకుందామనా? ఇదిగో, ఏ పని చేయకపోతే తప్పు గాని ఏదో ఓ పని చేయడం గొప్పేనే. చూస్తా ఉండు, త్వరలో తిని 5 నక్షత్రాల హోటల్ చేస్తాను. బావా, నీ ఫస్ట్ టైం రిబ్బన్ కొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కావాలంటే ఈ రిబ్బన్ లో ముక్క కోసుకుని నీ జడలో పెట్టుకోగాని హోటల్ ఓపెనింగ్ చేసేది మాత్రం నువ్వు కాదు. రంజిత్ వచ్చేసాడు. స్వాతి, ఎవరి మెరుపు తీగ? ఆ రోజు అన్నయ్య మెడలో మెడలు వేసిన అమ్మాయి ఈ తీగే. రా అన్నయ్య. ఏం శుభులు, బాగున్నావా? బాగున్నాను. ఇది స్వాతి. హాయ్. ఒరే అన్నయ్య, కత్తిలా ఉంది నీ నవ్వా? షో, టైం అవుతుంది, ముందు రిబ్బన్ కట్టింగ్. పద. ఏంట్రా ఇది? నీ పేరు మీద బిజినెస్ చేసి బాగుపడమని అమ్మ చెప్పింది. అమ్మ ఎక్కడా? రాలేదు. రాలేదా? ఏ నాన్న రాలేదుగా? భర్త మాట జవదాటే నిల్లాలి కదా. అయినా అమ్మ అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది. గుడ్, సింప్లీ సూపర్. అల్లుడు అల్లుడు అల్లుడు, నీ చేతుల మీదుగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేసావు, ఇక తిరుగులేదనుకో. మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు. సుబ్బులు, రాత్రి నుంచి మా పేటల వాళ్ళని ఎవరిని నిద్రపోనివ్వలేదనుకో. అదేంటి మామ, సుబ్బులు రాత్రంతా నా పక్కనే ఉందిగా? అంటే పెద్ద బావ పేరుతో క్యాంటీన్ పెడుతున్నామని ఉండుంటుందిలే. రా బాబు, వెళ్దాం. సుబ్బులు, నీకోసం స్వయంగా మైసూర్ పాక్ చేసి అట్టు పెట్టింది. మైసూర్ పాకులు నాకంటే తమ్ముడు ఇష్టంగా తింటాడు మామయ్య. ఎవరు కస్టమరా? అన్నయ్యకి లైఫ్ లో లెఫ్ట్, ఇక దీన్ని నాకు వదిలేయడం రైట్. అమ్మాయి, టైం బాగాలేదు, మనం వెళ్ళిపోదాం పద. ఇక్కడ నాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళు. ఏంటా పని? నీళ్లు తోడాలా, దోశ వేయాలా, బోని చేయాలా, ఇంకా ఇంకా రాత్రి నుంచి పని చేసి పెట్టినందుకు ఈ రాత్రికి బాబు నాకు మంచి బహుమతి ఇస్తానన్నాడు. ఏంటది?